కొన్ని ప్రకటనలు చేస్తాను. ఈ రాత్రి మీటింగ్ ఎక్కడ? బుద్ధనగర్. ఎన్ని గంటలకు వస్తారు? 7 గంటలకే మీటింగు ప్రారంభం కాబోతుంది. అందరూ కూడా రావాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళు ఏమిస్తాయి తీసేసుకొని మీటింగులు పాలు పొంది ఎవరింటికి వాళ్ళు వచ్చేసేయండి. తర్వాత 19వ తారీఖు గురువారం రాత్రి మన యూత్ వారు ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని వారు చాలా దినాల నుంచి దైవజనులకు చెప్పారు, ప్రార్థన చేయండి అని. మీటింగ్ అరేంజ్ చేశారు. బయట ఫ్లెక్సీ ఒకటి మన రమేష్ సతీష్ వారు పెట్టడం జరిగింది. మరి ఆ ఫ్లెక్సీ ఆల్రెడీ మీరు అందరూ కూడా చూస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ రోజు సాయంకాలం దూర ప్రాంతం నుండి దైవజనులు మన మధ్యకి రాబోతూ ఉన్నారు. 7 గంటలకే మీటింగు ప్రారంభం కాబోతూ ఉంది. దయచేసి సమయాన్ని పాటించాలని మనము చేస్తూ ఉన్నాం. ఇక ఈ క్రిస్మస్ కోటాల్లో 3వ కోటం 20వ తారీఖు ఈతకోట సాల్మన్ రాజు గారు, లిల్లీ గ్రేస్ గారు వారు ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళు ప్రస్తుతానికి ఊర్లో లేరు, వేరే ఊర్లో ఉన్నారు. మరి నాకు ఫోన్ చేసి తెలియపరిచారు. మరి విశ్వాసులందరికీ కూడా పలహారాల ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వచ్చే శుక్రవారం రాత్రి అక్కడ కూటం జరుగుతుంది. ఇక వచ్చే ఆదివారం సాయంకాలం ఇప్పుడే వచ్చినటువంటి వార్త, వచ్చే ఆదివారం రాత్రి నేను పరిచర్య జరిగిస్తున్నటువంటి స్థలంలో వచ్చే ఆదివారం సాయంకాలం క్రిస్మస్ కూటం జరుగుతుంది. మీకు ఆటోలు కూడా పంపిస్తాం. నడిచి రావాల్సిన పని కూడా లేదు. ఆటోలు పంపిస్తాము. బట్టలపాలెం గ్రామంలో క్రిస్మస్ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంచుమించు అక్కడ క్రిస్మస్ జరిగి అవుతుందండి ఒక 3-4 సంవత్సరాలు అవ్వచ్చేమో. అప్పటి నుంచి కూడా ఈ తుఫాన్ల చేత వర్షముల చేత అక్కడ జరగలేదు. జరుగుతుంది. అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు సంఘ బిడ్డలు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా కూటానికి మీరు సిద్ధపడండి. ఈ కూటాలు ఆ కూటముతో 4వ కూటం జరగబోతూ ఉంది. ఓకే, ఈ కూటాల్లో మీరందరూ కూడా పాలు పొందాలని మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఏ సమయమున ఆటోలు వస్తాయో మీకు అందరికీ కూడా నేను జ్ఞాపం చేస్తాను. అందరికీ కూడా భోజనాలు అక్కడ ఉన్నాయి. అందరూ కూడా మీటింగ్లో పాలు పొందాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.